గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. రీసెంట్ గా విశాఖపట్నంలో జరుగుతున్న వరుస సంఘటనల కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏదో ఒక చోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది కూడా క్రైమ్ ఏ విధంగా జరుగుతుందో కూడా ఊహించని విధంగా అయితే మాత్రం క్రైమ్ రేట్ లో కూడా విశాఖ ముందంజలో ఉందేమో అనేటట్టు అనిపిస్తుంది రీసెంట్ గా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. విశాఖపట్నంలో ఉన్నటువంటి గాజువాక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే రీసెంట్ గా మౌనిక, నేవీ టెక్నీషియన్ అయినటువంటి రవీంద్ర టాపిక్ ఇంకా మరవక ముందే గాజువాకలో ఉన్నటువంటి అక్కిరెడ్డి పాలెంలో వెంకట ప్రసాద్ అనే వ్యక్తిపై ఒక తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేయడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. మొన్నటి వరకు కూడా ప్రేమించలేదనో, లేదంటే తనని కాదన్నదనో, లేదంటే ఇంక ఇతరత్ర కారణాల వల్ల ఆ అబ్బాయిలు అమ్మాయిల మీద యాసిడ్ దాడి చేయడం చూసాం. కానీ ఇప్పుడు అసలు ఎందుకు జరిగిందో కూడా తెలియదు. అసలు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా గొడవలు ఉన్నాయా అని కూడా తెలియకుండా ఒక తెలియని వ్యక్తి వచ్చి ఎవరైతే ఎల్ఐసి ఏజెంట్ గా వెంకట ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నారో ఇంట్లో ఆరు బయట కూర్చున్న సమయంలో టీవీ చూస్తున్న సమయంలో అయితే మాత్రం ఒక తెలియని వ్యక్తి అటుగా వచ్చి యాసిడ్ ని అమాంతంగా జల్లి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసే లోపు జరగాల్సిన ఘోరం అంతా కూడా జరిగిపోయింది. అయితే కాస్త అలర్ట్ గా ఉండడంతో అవతల వైపు కూర్చోవడంతో యాసిడ్ అంతా కూడా మొహం మీద భుజాన పడడం వల్ల కాస్త ప్రాణాపాయం తప్పిందన్నట్లు కూడా ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆయన కూడా తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఆ అగంతుడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, మానసిక స్థితి సరిగ్గా లేదా, లేదంటే ఎవరైతే బాధితుడు వెంకట ప్రసాద్ ఉన్నాడో ప్రసాద్ తోటి అంతకుముందు ఏదైనా ఘర్షణ పడ్డారా, లేదు ఆస్తి తగాదాల, అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతేనే అంటే అప్పటి వరకు కూడా సరదాగా ఉన్న కుటుంబంలో ఒక్కసారి యాసిడ్ దాడి జరగడం అంటే మగవాళ్ళ మీద జరిగింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఏమైనా యాసిడ్ వేయడానికి వచ్చారా, లేదు ఇంకా వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయని కూడా పోలీసులు అయితే మాత్రం విషయాలు వెల్లడించాల్సి వస్తుంది. ఏదైతేనే విశాఖపట్నంలో వరుసగా జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఉలిక్కి పడేలా చేస్తుంది. ఒక చోట మర్డర్ అని, ఇంకో చోట ఇంకోటని, ఇంకో దగ్గర ఆకతాయిలు చేస్తున్న ఈ వికృత చేష్టల ద్వారా అయితే మాత్రం ప్రజలు బయట స్వేచ్ఛగా తిరగాలన్నా సరే భయపడే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే యాసిడ్ ని ఇలా తీసుకురావడం, ఏదో మంచినీళ్ళు జల్లేసినట్టు వెళ్ళిపోవడం మనం సీసీటీవీ విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కసారిగా ఇలా రావడం, వెంటనే యాసిడ్ జల్లిని విత్ ఇన్ సెకండ్స్ లో ఫ్యూ సెకండ్స్ చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు. సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అదే విధంగా ఎవరైతే బాధితుడు ఉన్నారో బాధితుడికి సంబంధించి చుట్టాలు కానీ ఎవరి మీద అనుమానం ఉన్నట్టయితే వారిని కూడా విచారించే పనిలో కూడా పోలీసులు పడ్డారు. ఎందుకంటే బాధితుడు చెప్తున్న వివరాల ప్రకారం కావాలని ఉద్దేశపూర్వకంగానే చేశాడా, లేదంటే ఇంకా వేరే వాళ్ళ మీద వేయిపోయి ఇక్కడ కనిపించాడు కాబట్టి ఈయన మీద వేశాడా, అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తును అయితే ప్రారంభించారు. ఏదైతేనే ప్రమాదం ఏ విధంగా ఎలా పొంచి వస్తుందో కూడా తెలియని పరిస్థితులు దాపురిస్తున్నాయి అనేది మాత్రం రీసెంట్ గా జరుగుతున్న సంఘటనలు కూడా తెలియజేస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలు, అదే విధంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. తెలియని వ్యక్తులతో, అపరిచితులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులు ఎవరైనా ఇంటికి వచ్చినట్టయితే దయచేసి బయట నుండే మాట్లాడండి తప్పితే ఇంట్లోకి రప్పించి కోరి ప్రమాదాలను తెచ్చుకోవద్దని మాత్రం పోలీసులు కూడా హెచ్చరిక ఇస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి బాధితుడు ఎవరైతే ఎల్ఐసి ఏజెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడో వెంకటరమణ, యాసిడ్ దాడి జరిగిన రోజు అసలు ఏం జరిగిందో, ఎవరి మీద అనుమానం ఉందో కూడా ఆయన చెప్తున్నారు. ఆయన మాటల్లోనే వినేద్దాం. నా పేరు కేఎస్వి ప్రసాద్ రావు అండి. నేను అక్కిరెడ్డిపాలెం గ్రామంలో ఉంటున్నాను, మల్లమ్మ వీధి దగ్గర. నేను రాత్రి నిన్న మన తంత్రిపేట పండగకి వెళ్ళి వచ్చి 9:20 భోజనాలు చేసి బయట వరండాలో కూర్చున్నాను. రోడ్డు పక్కన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నా మీద యాసిడ్ దాడి చేశారు. మొత్తం ఒళ్ళంతా మొక్కం ఇదంతా కాలిపోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.